अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीहुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్లాంకు ముందు అరేబియా. ఇస్మాయిల్ మరియు వారి కుమారుల గురించి తెలుసుకుందాం. అల్లాహ్ మజాజ్ కుమార్తె ద్వారా ఇస్మాయిల్ అలైహిస్సలాంకు 12 కుమారులను వసియాడు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: నాబిత్ లేక నబాయుత్, ఖైదార్, అద్బాయిల్, ముబ్షామ్, ముష్మా, దుమా, మీషా, హదద్, తైమా, యతూర్, నఫీస్, ఖైద్మాన్. ఈ 12 కుమారులతో 12 తెగలు ఉనికిలోకి వచ్చాయి. వీరంతా మక్కాలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరి ఉపాధి ఎక్కువగా యమన్, ఈజిప్ట్, సిరియాలతో వ్యాపారం చేయడంపైనే ఆధారపడింది. ఆ తరువాత ఈ తెగలు అరేబియా ద్వీపంలో వివిధ ప్రదేశాల్లో, ఇంకా చెప్పాలంటే అరేబియా అవతల కూడా వ్యాపించాయి. నాబిత్, ఖైదర్ల సంతతి తప్ప మిగిలిన తెగల వివరాలు, పరిస్థితులు కాలగర్భంలో కలిసిపోయాయి. నప్తీలా సంస్కృతి ఉత్తర హిజాజ్లో వికసించింది. వారు ఓ శక్తివంతమైన ప్రభుత్వాన్ని స్థాపించి చుట్టుపక్కల ప్రజల్ని ఆధీనపరుచుకున్నారు. వారి రాజధాని నగరం బత్రాన్. ఎవ్వరూ వారిని ఎదిరించడానికి సాహసించేవారు కారు. ఆ తరువాత రోమన్లు వచ్చి నప్తీల పాలనను అంతమొందించారు. మౌలానా సయ్యద్ సులేమాన్ నద్వీ రహ్మతుల్లా అలై ఈ విషయాన్ని లోతుగా పరిశోధించి ఆలే గస్సాన్ మరియు అన్సార్ అంటే ఔస్ మరియు ఖజ్రజ్లు కహతానీ అరబ్బులు కాదని, వీరు ఆ ప్రాంతంలో నమాద్ బిన్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతిలో మిగిలిపోయిన వారి సంతానమని రుజువు చేయడం జరిగింది. ఖైదర్ బిన్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతి మక్కాలోనే ఉండి వికాసం పొందుతూ ఉండిపోయింది. అద్నాన్, ఆ తరువాత అతని కుమారుడు మాద్ కాలం వచ్చేసింది. అద్నానీ అరబ్బుల సంతతి వివరాలు ఖచ్చితంగా ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నాయి. అద్నాన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశవృక్షంలో 21వ తరానికి చెందినవాడు. కొన్ని ఉల్లేఖనాల్లో వారు సల్లల్లాహు అలైహి వసల్లం తన వంశవృక్షాన్ని గురించి చెబుతూ అద్నాన్ వరకు వెళ్ళి ఆగిపోయేవారని, ఇక ముందుకు సాగిపోయేవారు కాదని చెప్పడం జరిగింది. వంశవృక్ష నిపుణులు చెప్పింది తప్పని వారు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు. అయితే విద్వాంసుల ఓ వర్గం అద్నాన్ కంటే పైకి కూడా ఆయన వంశవృక్షాన్ని చెప్పవచ్చు అని అంటుంది. వారు ఈ ఉల్లేఖనాన్ని జయీఫ్, బలహీనమైనదిగా ఖరారు చేస్తారు. వీరిలో పరిశోధన ప్రకారం అద్నాన్ మరియు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం నడుమ 40 తరాలున్నాయి. మొత్తానికి మాద్ కుమారుడు నజార్. నజార్ తప్ప మాద్కు వేరే సంతానం లేదు. నజార్ ద్వారా ఎన్నో కుటుంబాలు ఉనికిలోకి వచ్చాయి. నిజానికి నజార్కు 4 కుమారులు. ప్రతి కుమారుడు ఓ పెద్ద తెగకు మూలపురుషుడయ్యాడు. ఆ 4 పేర్లు ఇలా ఉన్నాయి: ఇయాద్, అన్మార్, రబియా, ముజర్. వీరిలో చివరి 2 తెగల శాఖలు, ఆ శాఖలకు ఉపశాఖలు అనేకం పెరిగిపోయాయి. కాబట్టి రబియా ద్వారా అసద్ బిన్ రబియా, గజ్జా, అబ్దుల్ ఖైస్, వయీల్, బకర్, తగ్లబ్, బను హనీఫా వగైరాలు ఉనికిలోకి వచ్చాయి. ముజర్ సంతానం 2 పెద్ద తెగల్లో విడిపోయింది. ఒకటి ఖైస్ ఇలాన్ బిన్ ముజర్, ఇలియాస్ బిన్ ముజర్. ఖైస్ ఇలాన్ ద్వారా బను సలీం, బను హవాజిన్, బను గఫ్తాన్. గఫ్తాన్ ద్వారా అబస్, జిబాన్, అష్జా మరియు గనీ బిన్ అసుర్ తెగలు ఉనికిలోకి వచ్చాయి. ఇలియాస్ బిన్ ముజార్ ద్వారా తమీం బిన్ ముర్రా, ముజైల్ బిన్ ముద్రికా, బను అసద్ బిన్ హుజైమా తెగలు పుట్టాయి. కినానా ద్వారా ఖురైష్ తెగ ఉనికిలోకి వచ్చింది. ఈ తెగ ఫహార్ బిన్ మాలిక్ బిన్ నస్ర్ బిన్ కినానా సంతానం. ఖురైష్ కూడా వివిధ శాఖల్లో విడిపోయారు. ప్రసిద్ధ ఖురేషీ శాఖల పేర్లు ఇలా ఉన్నాయి: జమ్హా, సహం, అద్ది, మఖ్జూమ్, తైమ్,
జుహ్రా మరియు హుస్సై బిన్ కిలాబ్ కుటుంబాలు. అంటే అబ్దుద్దార్, అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా మరియు అబ్దే మునాఫ్లు అన్నమాట. ఈ ముగ్గురు హుస్సై కుమారులు. వీరిలో అబ్దే మునాఫ్కు 4 కొడుకులు. వీరి ద్వారా ఉపశాఖలు ఉనికిలోకి వచ్చాయి. అంటే అబ్దే షమ్స్, నౌఫిల్, ముత్తలిబ్ మరియు హాషిం. ఈ హాషిం వంశం నుండే అల్లాహ్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఎంచుకున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఇలా ఉంది: అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం సంతానం నుండి ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఎన్నుకున్నారు. తరువాత ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతానం నుండి కినానాను ఎంపిక చేశారు. కినానా సంతతి నుండి ఖురైష్ను ఎన్నుకున్నారు. ఖురైష్ నుండి బను హాషింను ఎంచుకున్నారు. బను హాషిం నుండి నన్ను ఎంచుకున్నారు. ఇబ్నే అబ్బాస్ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ సృష్టి రచన చేసి నన్ను అతి మేలైన వర్గంలో పుట్టించారు. 2 మేలు వర్గాల్లోనూ మిన్న అయిన వర్గంలో ఉంచారు. తెగలను ఎంచుకున్నప్పుడు నన్ను అన్నిటికంటే మేలైన తెగలో చోటిచ్చారు. వంశాలను ఎంపిక చేసినప్పుడు నన్ను అతి మేలైన వంశంలో పుట్టించారు. కాబట్టి నేను నా వ్యక్తిత్వం రీత్యా కూడా అందరికంటే మేలైన వాణ్ణి మరియు వంశం రీత్యా అందరికంటే మిన్న అయిన వంశం వాణ్ణి. మొత్తానికి అద్నాన్ వంశం బాగా వృద్ధి చెందినప్పుడు అన్నపానీయాల సముపార్జన వేటలో అరేబియాలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపించింది. ఉదాహరణకు అబ్దుల్ ఖైస్ తెగ, బక్ర్ బిన్ వయీల్కు చెందిన అనేక శాఖలు మరియు బను తమీం కుటుంబాలు బహ్రైన్ వైపునకు బయలుదేరి వెళ్ళాయి. ఆ ప్రాంతంలోనే స్థిరపడ్డాయి. బను హనీఫా బిన్ సాబ్ బిన్ అలీ బిన్ బక్ర్ యమామా వైపునకు వెళ్ళి దాని కేంద్ర ప్రాంతమైన హిజ్రులో స్థిరపడిపోయారు. బక్ర్ బిన్ వయీల్కు చెందిన మిగిలిన శాఖలు యమామా నుండి బహ్రైన్, కజియా తీరం, అఘాతం, సవాదే ఇరాక్, ఉబ్లా మరియు హైత్ వరకు వ్యాపించి ఉన్న ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. బను తగ్లబ్ ఫరాతియా దీవిలో స్థిరపడింది. అయితే దానికి చెందిన కొన్ని శాఖలు బను బక్ర్ తెగ వెంట ఉండిపోయాయి. బను తమీం బాదియా బస్రాలో స్థిరపడింది. బను సలీం మదీనా దాపున విడిది చేసింది. వారి నివాస ప్రాంతం వాదియుల్ ఖురా లోయ మొదలుకొని ఖైబర్, మదీనాకు తూర్పు భాగమైన హుర్రా, బను సలీం పక్కనే ఉన్న 2 కొండల వరకు విస్తరించింది. బను సఖీఫ్ తెగవారు తయీఫ్లో ఉండిపోయారు. బను హవాయిజ్ను మక్కా తూర్పున ఔతాస్ లోయకు చుట్టుపట్ల విడిది చేశారు. వీరి నివాస స్థలం మక్కా, బస్రా రాజమార్గంపై ఉండింది. బను అసద్ తైమాకు తూర్పున మరియు కూఫాకు పశ్చిమాన స్థిరపడ్డారు. వీరి నివాసానికి తైమాకు నడుమ బను తైకు చెందిన ఓ తెగ బెహతార్ కూడా ఉండేది. బను అసద్ నివసించిన ప్రాంతానికి కూఫాకు నడుమ ప్రయాణ దూరం 5 రోజులు. బను జుబ్యాన్ తెగవారు తైమాకు దరిదాపుల్లో ఉన్న హౌరాన్ చుట్టుపక్కల స్థిరపడ్డారు. తిహామాలో బను కినానా వంశం ఉండిపోయింది. వారిలో ఖురైష్ వంశం మక్కా మరియు ఆ చుట్టుపట్ల నివాసం ఏర్పరచుకుంది. వీరు సంఘటితంగా ఉండకుండా దేశ తుమ్మరుల్లా తిరిగేవారు. చివరికి ఖుస్సై బిన్ కిలాబ్ ఖురైషీలందరినీ సంఘటితం చేసి వారికి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కల్పించాడు. అరబ్బు రాజ్యాలు, నాయకత్వాల గురించి మనం రేపు తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.